హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. హరే కార్యక్రమం మొదలు కృష్ణ పెట్టుకునే ప్రభుజీ, ముందు ప్రార్థనలు ప్రణామం. చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము అష్టమ స్కందములో 13వ అధ్యాయము మొదటి నుంచి మొదలు పెట్టుకుంటున్నాము. అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. చూద్దాం మనము. సో ఈ యొక్క అధ్యాయం పేరు భవిష్యత్ కాల మనువుల వర్ణనము. సో ఇప్పటిదాకా మనకి ఆరవ మనువు ఆరవ మనువు గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 7వ మనువు దగ్గర నుంచి ఎవరెవరు అవుతారని వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్తారనమాట. ఏంటో చూద్దాము. లక్ష్మీజీ మాతాజీ మీరు 1, 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత శాంతి కృష్ణ మాతాజీ మీరు 4, 5, 6 పారాగ్రాఫ్లు చదవండి. మహాలక్ష్మి మాతాజీ మీరు తర్వాత చివరి వరకు అధ్యాయ సారాంశం చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. 13వ అధ్యాయము
భవిష్యత్ కాల మనువుల వర్ణనం. 14 మనువులలో 6 మనువులను గూర్చి ఇదివరకే వివరింపబడినది. ఇక ఈ అధ్యాయమున 7వ మనువు నుండి 14వ మనువు వరకు క్రమముగా వర్ణింపబడును. వివస్వానుని సుతుడగు సప్తమనువును శ్రాద్ధదేవుడు. అతనికి ఇక్ష్వాకువు, నభగుడు, దృష్టుడు, సర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, తరూషుడు, వృషద్రుడు, వసుమానుడనడి 10 పుత్రులుండిరి. ఆ మన్వంతరమున ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవులు, మరుత్తులు, అశ్వినీ కుమారులు, ఋగ్భువులు అనువారు దేవతలు. స్వర్గరాజగు ఇంద్రుడు పురంధరుడని పిలువబడెను. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనువారు ఋషులు. ఈ మన్వంతరమున విష్ణు భగవానుడు అతిథి గర్భమున కశ్యప తనయునిగా అవతారము దాల్చెను. అష్టమ మన్వంతరమున సావర్ణి అనువాడు మనువు. నిర్మోకుడు మున్నగువారు అతని పుత్రులు. సుతపాదులు దేవతలు. విరోచన సుతుడగు బలిచక్రవర్తి ఇంద్రుడు. గాలవుడు, పరశురాముడు మున్నగువారు సప్తఋషులు. ఈ మన్వంతరమున భగవానుడు సరస్వతీ గుహ్యులకు సుతునిగా సార్వభౌమ అవతారమును గ్రహించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శాంతి మాతాజీ ఉన్నారా? చదవనా ప్రభుజీ? శాంతి మాతాజీ చదువుతున్నారా? మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. చదవగలరా? పవర్ సప్లై పోయినట్టుంది. ఓకే, చదవగలరా? ఓకే ఓకే మాతాజీ, తర్వాత మళ్ళీ మీకు చదవమని చెప్తాలేండి. లతా పాముల మాతాజీ చదవండి. హరే కృష్ణ గురూజీ. 3వ పారాగ్రాఫ్ కదా గురూజీ? 4, 5, 6 పారాగ్రాఫ్. 9వ మన్వంతరమున మనువు, దక్ష సావర్ణి, భూతకేతువు మున్నగవారు అతని సుతులు. మరీచి గర్భాదులు దేవతలు. అద్భుతుడు ఇంద్రుడు. ద్యుతిమానాదులు సప్తర్షులు. ఈ మన్వంతరమున ఆయుష్మంతుడు మరియు అంబుధారులకు వృషభుడు అవతరించును. 10వ మన్వంతరమున మనువు బ్రహ్మ సావర్ణి. భూరిషేనాదులు అతని పుత్రులు. హవిష్మానాదులు దేవతలు. శంభువు ఇంద్రుడు. ఈ మన్వంతరమున విశ్వక్సేనుడు అవతారము. శంభుసకుడగు విశ్వక్సేనుడు విశ్వస్రష్టయను బ్రాహ్మణుని గృహమున విశుచికి జన్మించును. 11వ మన్వంతరమున ధర్మ సావర్ణి అనువాడు మనువు. సత్య ధర్మాదులు అతని 10 పుత్రులు. విహంగమాదులు దేవతలు. వైద్రుతుడు ఇంద్రుడు. అరుణాదులు సప్తర్షులు. వైద్రుత ఆర్యకుల సుతుడగు ధర్మసేతువు మన్వంతర అవతారము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. 12వ మన్వంతరమున రుద్రసావర్ణి అనువాడు మనువు. దేవానాదులు అతని సంతానము. హరితాదులు దేవతలు. ఋతుధాముడు ఇంద్రుడు. తపోమత్యాదులు సప్తర్షులు. సునృత గర్భమున జన్మించిన సుధాముడు లేదా స్వధాముడు. మన్వంతరావతారము సత్యసౌడు అతని జనకుడు. 13వ మన్వంతరమున మనువు దేవసావర్ణి చిత్రసేనాదులు అతని పుత్రులు. సుకర్మాదులు దేవతలు. దివస్పతి ఇంద్రుడు. నిర్మోకాదులు ఋషులు. బృహతి దేవహోత్రులకు జన్మించిన యోగీశ్వరుడు. మన్వంతరావతారము. 14వ మన్వంతరమున మనువు ఇంద్రస్థావర్ణి ఊరు గంభీరాదులు అతని సుతులు. పవిత్రాదులు దేవతలు. శుచి ఇంద్రుడు. అగ్ని బాహువు మున్నగువారు ఋషులు. బృహద్భానువు మన్వంతరావతారం. అతడు వితనా గర్భమున సత్రాయునకు జన్మించును. ఈ మనువులందరి శాసన కాలము మొత్తము 1000 చతుర్యుగ చక్రములుగా 4,03,00,000 ఇంటూ 1000 గణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీ సుఖం వాచ మనుర్వివస్వత పుత్ర శ్రాద్ధదేవా ఇతి శ్రుతః
సప్తమో వర్తమానో యా తదపత్యాని మే శృణు. ఇక్ష్వాకుర్నభగశ్చైవ దృష్టः సర్యాతిరేవ చ నరిష్యంతోధనభాగాः సప్తమోదిష్ట ఉచ్యతే. తరుషశ్చ పృషద్రశ్చ దశమో వసుమాన్ స్మృతా మనోర్వైవర్స్వతస్యైతే దశపుత్రా పరంతప. శాంతిమత చదవండి 2 శ్లోకాలకి అనువాదం. హరే కృష్ణ. మొదటి శ్లోకము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ప్రస్తుత మనువకు శ్రాద్ధదేవుడు సూర్యలోకాధిపతి అగు వివస్వానుని తనయుడు. అతడు 7వ మనువు. అతని పుత్రులను గురించి ఇప్పుడు వినుము. పరీక్షణ్ మహారాజా మనువు యొక్క 10 పుత్రులలో ఇక్ష్వాకువు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు కలరు. 7వ తనయుడు దిష్టుడు, తూరుషుడు, పృషద్రుడు, తరువాతి వారు వసుమానుడు 10వ సంతానము. హరే కృష్ణ ప్రభుజీ. దండ. ఆదిత్యా వసవో రుద్ర విశ్వే దేవా మరుద్గణాః అస్మినా వృభవో రాజా నింద్రస్తేషాం పురందరః. కశ్యపోత్రీర్వశిష్టశ్చ విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్భరద్వాజ ఇతి సప్తర్షయా స్మృతా. సుబ్రహ్మణ్య ప్రభుజీ 4-5 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, ఈ మన్వంతరమున ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరత్తులు, అశ్విని కుమారులు, రుభువులు అనువారు దేవతలు, పురంధరుడు, స్వర్గరాజగు ఇంద్రుడు, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనువారలు సప్తర్షులు. హరే కృష్ణ ప్రభుజీ. అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్ ఆదిత్యానామవరజో విష్ణుర్వామన రూపధృక్ సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణి తే భవిష్యాన్యద వక్ష్యామి విష్ణు శక్త్యాన్వితాని చ. శశికళ మాతేసి 6-7 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ మన్వంతరముననే దేవదేవుడు ఆదిత్యుల అనుజుడగు వామనునిగా ఆవిర్భవించను. అదితి కశ్యపులు అతని జననీ జనకులు. 7 మనువులను గూర్చి నేను సంక్షేమంగా చెప్పి తిని. ఇక భవిష్యత్ కాల మనువులను గూర్చి విష్ణు అవతారములతో పాటుగా వివరించదను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మాసు తే ఉభే సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర ఏ ప్రాగాభిహితే తవ తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞాసు తాస్త్రయః యమో యమీ శ్రాద్ధదేవశ్చ ఛాయాయాశ్చ సుతాన్ శృణు. శాంతకుమారి మాతాజీ 8-9 శ్లోకాల అనువాదం చదవండి. రాజా, విశ్వకర్మ యొక్క 2 పుత్రికలకు సంజ్ఞ, ఛాయ ఎనువారలను వచ్చి ఎనుక సృష్టమ స్కందము నందు చెప్పబడింది. వారు యువస్వామిని భార్య. సూర్యుని
మూడవ భార్య కలదని కొందరు చెప్పుదు. ఈ మూడులో భార్యలో సంఖ్యకు యముడు ఏమి శ్రద్ధాదేవుడు అనేది మూడు సంతానం కలిగి ఇక తా యొక్క సంతానం ఊర్చి వివరించారు. సావర్ణీ స్థపతి కన్యా భార్యా సంవరణస్య యా శనైశ్చరస్తృతీయో భూ దశిన్వౌ వడవాత్మజౌ అష్టమేంతరయా ఆయాతే సావర్ణిర్భావితా మనుః నిర్మోక విరజస్కాద్యా సావర్ణీతనయా నృపా. సుభరత్నం మాతజీ మీరు 10, 11 అనువాదం భాషించదు. హరే కృష్ణ ప్రభుజీ. ఛాయకు సావర్ణి అను పుత్రుడు తపతి అను పుత్రిక కలిగిరి. ఈ తపతియే తదనంతరము సంవరణ రాజుకు భార్య అయ్యెను. ఛాయ యొక్క మూడవ సంతానము శనైశ్వరుడు వడవ ఇద్దరు అశ్విని కుమారులు జన్మ నొసంగెను. 11 రాజా 8వ మన్వంతర కాలమున అరుదించినప్పుడు సావర్ణి మనువు కాగలడు. నిర్మోకుడు విరజకుడు మున్నగు వారు అతనికి పుత్రులు కాగలరు. భాష్యము. ప్రస్తుతము వైవస్వత మనువు యొక్క పరిపాలన కొనసాగుచున్నది. జ్యోతిష్కణమును అనుసరించి ఇప్పుడు మనము వైవస్వత మనువు యొక్క 28వ యుగ చక్రమునందున్నాము. ప్రతి మనువు 70 యొక్క యుగ చక్రము కాలము జీవించును. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 అట్టి మనువులు పరిపాలన కొనసాగింతురు. ప్రస్తుతము మనము సప్తమ మనువైన వైవస్వత మనువు కాలములో ఉన్నాము. కోట్ల కొలది సంవత్సరముల పిదప 8వ మనువు అరుదించగలడు. కాని సుఖదేవ గోస్వామి ప్రామాణికుల నుండి శ్రవణము చేసిన వాడే అష్టమ మనువు సావర్ణి మనియనియు అతనికి నిర్మోకుడు విరజస్కుడు మున్నగు వారు పుత్రులగుదురనియు భవిష్యత్తులో తెలిపినాడు. కోట్ల కొలది సంవత్సరముల పిదప భవిష్యత్తులో ఏమి జరుగునున్నదో శాస్త్రములు చెప్పగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంతకు ముందు మనము 8వ స్కందంలో 1-5 అధ్యాయాల్లో మనము మొదటి మన్వంతరం గురించి, తర్వాత 6వ మన్వంతరం వరకు ఎవరెవరు వస్తారో ఏమి వాళ్ళ గురించి అంతా కూడా తెలుసుకున్నాం. ప్రతి మన్వంతరంలో కూడా ఎవరెవరు మారిపోతారు ఇవన్నీ కూడా పోస్టులు అన్నమాట. సో ఎలా అయితే కనుక గవర్నమెంట్ మారితే కనుక రకరకాల మినిస్టర్లు అందరూ మారిపోతారు, సెక్రటరీలు అందరూ మారిపోతారు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ మారిపోతారు గవర్నమెంట్ మారితే. సో అలాగే ఈ యొక్క మన్వంతర కాలం అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా మళ్ళీ మారిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు అన్నమాట. సో 7వ మన్వంతరంలో ప్రతి దాంట్లో కూడా మనకి 7 ఉంటారన్నమాట. ఒకటేమిటి, 6 ఉంటారు. ఏమిటి, మనువు మారుతారు, దేవతలు మారుతారు, మనువు యొక్క పుత్రులు మారుతారు, తర్వాత ఇంద్రుడు, ఋషులు, అంశావతారం వీళ్ళందరూ కూడా మారుతారు అన్నమాట. సో 7వ మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి మన్వంతరం అన్నమాట. ఈ యొక్క మన్వంతరం ఏంటి, వైవస్వత మన్వంతరం. సో వైవస్వతుడు అన్నమాట. ఇతన్ని ఏమంటారు, శ్రాద్ధదేవ అని కూడా అంటారు అన్నమాట. సో ఈయన సూర్యుడి యొక్క పుత్రుడు అన్నమాట. వివస్వాన్, సంజ్ఞ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పుత్రుడు ఇక వైవస్వత మనువు అన్నమాట. సో భగవద్గీతలో కూడా మనకి స్వామి చెప్తారు 4వ అధ్యాయంలో ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క కుడికి నేను చెప్పాను, ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాను అని చెప్పి స్వామి చెప్తారు. సో అక్కడ కురు శిష్య పరంపరలో మనకు చెప్తారు, ఏం చెప్తారు అక్కడ, సో సూర్యుడు తన యొక్క కుమారుడు అయినటువంటి వివస్వానుడికి ఇచ్చారు, వివస్వానుడు తన కుమారుడు అయినటువంటి ఇక్ష్వాకుకి ఇచ్చారు, ఆ తర్వాత మిగతా రాజులందరికీ కూడా ఆ విధంగా వచ్చింది అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో అదే విషయం మనకి ఇక్కడ కూడా మళ్ళీ మనకి కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క సూర్యుడి యొక్క కుమారుడు సూర్యుడు ఎవరు, వివస్వాన్ అనమాట ఆయన. సో వివస్వానికి 2 భార్యలు ఉన్నారనమాట. సో మొదటి భార్య ఎవరు, సంజ్ఞ, రెండవ భార్య ఛాయ అన్నమాట. ఈ యొక్క సంజ్ఞకి 3 అన్నమాట పిల్లలు. సో యముడు, యమి, శ్రాద్ధ దేవుడు అన్నమాట. యముడు, యమి చాలా ఫేమస్, అందరికీ తెలుసు. సో శ్రాద్ధ దేవుడు అన్నమాట.
ఆ తర్వాత మళ్ళీ ఛాయకి సావర్ణి తపతి అని ఇద్దరు పుత్రులు ఉంటారు. ఆ తర్వాత మూడో కుమారుడు ఎవరు? ఇక శనేశ్వరుడు అన్నమాట. సో శనేశ్వరుడు. ఆ తర్వాత మళ్ళీ వడవ వడవ గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత సో వీళ్ళు ఆ తర్వాత ఈ యొక్క వివస్వానుడు అనమాట. వివస్వానుడు మను అయ్యారనమాట. సో వివస్వానం అయినప్పుడు మరి మనుపుత్రులు ఎవరయ్యారు అని చెప్పి అది కూడా చెప్పారు. మనుపుత్రులు కూడా ఉంటారని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్ష్వాకు అని చెప్పి చెప్పారు. సో మనకి భగవద్గీతలో కూడా అదే విషయం చెప్పారు కదా, వివస్వానుడు తన కుమారుడు అయినటువంటి ఇక్ష్వాకు ఇచ్చారు అని చెప్పారు. సో ఈ యొక్క రామచంద్ర ప్రభు యొక్క వంశం ఏదైతే ఇక్ష్వాకు కుల తిలక అని చెప్పి ఆయన కీర్తిస్తారు కదా, ఈ యొక్క ఇక్ష్వాకు ఆయనే అన్నమాట. సో ఇక్ష్వాకు, నభగుడు, ద్రష్ట, సరియతి, నరిష్యంత, నాభగ, దిష్ట, తరుష, పృషుద్ర, వసుమాన్ వీళ్ళందరూ కూడా మనుపుత్రులు అన్నమాట. మరి దేవతలు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, చాలా పోస్టులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుత్తులు, అశ్విని కుమారులు, రుభులు వీళ్ళందరూ కూడా దేవతలు అన్నమాట. ఆ తర్వాత ఇంద్రుడు ఎవరు అంటే కనుక పురంధర అన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుడి పేరేంటి? పురంధర. సో ఎవరి కుమారుడు అంటే కనుక కశ్యపుడు అదితి యొక్క కుమారుడు అన్నమాట. సో ఋషులు ఎవరు అంటే కనుక కశ్యపుడు, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ. సో వీళ్ళందరి పేర్లు, వీళ్ళ గురించి మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం, ఎందుకంటే కనుక ప్రస్తుతం మనకున్నటువంటి మన్వంతరమే కాబట్టి. సో ఆ తర్వాత మనకి వామన అవతారం కూడా వస్తుంది, మనకి ఇప్పుడు త్వరలోనే వస్తుంది ఇదే స్కందంలో అన్నమాట. సో కశ్యపుడు అదితి యొక్క చిన్న కుమారుడు అన్నమాట, కింద స్వామి అవతరించడం జరిగింది అన్నమాట. సో స్వామి ఏం చేశారు? వామన అవతారంలో ఏం చేశారు? ఆయన మొత్తము 3 పాదాలు భూమిని బలి మహారాజు నుంచి దానం పొంది మొత్తం అన్ని కూడా ఆయన బలి మహారాజు నుంచి అన్ని తీసేసుకుని అవన్నీ కూడా ఎవరికి ఇచ్చేశారు? పురంధరకి ఇచ్చేశారు. ఆ తర్వాత చాలా మెరిసి ఇచ్చారు బలి మహారాజ్కి. ఈవెన్ పురంధరాకు కూడా ఇవ్వనంత మెరిసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనకి 7వ మన్వంతరం గురించి మనకి సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి 8వ మన్వంతరం గురించి చెప్తున్నారు. 8వ మన్వంతరం ఏంటి? మనం ఉన్నటువంటిది వైవస్వత మన్వంతరం. 8వ మన్వంతరము సావర్ణి మన్వంతరము. సో సావర్ణి ఎవరు అంటే కనుక ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనకి ఈ యొక్క వివస్వానుడికి 2 భార్యలు. ఎవరు? సంజ్ఞ, ఛాయ. సంజ్ఞ యొక్క కుమారుడు, ఒక కుమార్తె, మళ్ళీ ఇంకొక కుమారుడు, మొత్తం 2 కుమారులు, ఒక కుమార్తె అన్నమాట. సో పెద్ద కుమారుడు ఎవరు? యముడు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత రెండవ కుమార్తె యమి. సో ఈవిడు యమునాదేవి అన్నమాట. ఆ తర్వాత 3వ కుమారుడు శ్రాద్ధదేవుడు, ప్రస్తుతం ఉన్నటువంటి వివస్వాన్. ఆ తర్వాత ఛాయకి మళ్ళీ 3 మళ్ళీను, 2 కుమారులు, ఒక పుత్రుడు. సో పెద్ద కుమారుడు ఎవరు? సావర్ణి. చిన్న కుమారుడేమో శనేశ్వరుడు, మధ్యలో తపతి అన్నమాట. సో మొత్తం 3 అన్నమాట. సో ఆ తర్వాత ఈ యొక్క ఛాయ యొక్క పెద్ద కుమారుడు సావర్ణి, తర్వాత 8వ మన్వంతరంలో ఆయన మనువు అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ ఆ మన్వంతరం గురించి మనం తెలుసుకుందాం. తత్ర దేవాసు తపసో విరజా అమృత ప్రభా తేషాం విరోచనా సూతో బలిరింద్రో భవిష్యతి దత్వే మాం యాచమానాయ విష్ణవేయ పదత్రయం రాద్దామింద్రపదం హిత్వా తతః సిద్ధిమవాప్స్యతి. వాసునాథజీ 12-13 శ్లోకాల అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. 8వ మన్వంతరంలో సుతుపుడు, విరజుడు, అమృత ప్రభుడను వారలు దేవతలు కాగలరు. విరోచన సుతుడగు బలి చక్రవర్తి దేవరాజు ఇంద్రుడగును. 13. బలి చక్రవర్తి విష్ణువుకు 3 అడుగుల నేలను దానముగా నిచ్చి దాని వలన ముల్లోకములను కోల్పోయాను. కాని సమస్తములకు సమర్పించినందులకు దేవదేవుడు ప్రసన్నుడైనంత అతడు జీవన పూర్ణత్వమును బడయగలిగెను. భాష్యము. భగవద్గీత 7.3 యందు మనుష్యానం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే అని చెప్పబడినది. అనగా లక్షల కొలది మనుషులలో ఒకానొక్కడు మాత్రమే జీవన సిద్ధికి యత్నించును. ఆ జీవన సిద్ధి ఇచ్చట వివరింపబడినది. రాద్రామింద్ర పదం హిత్వా తతః సిద్ధమవాప్స్యతి. సిద్ధి అనగా విష్ణు అనుగ్రహమే కాని యోగ సిద్ధులు కావు.
అనిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇషిత్వ, వశిత్వ, కామవసాయితి అనడి అష్టసిద్ధులు తాత్కాలికములు. విష్ణు అనుగ్రహమును బడియుటయే చరమ సిద్ధి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యోసౌ భగవతా బద్ధ ప్రీతేనా సుతలే పునః నివేశితోధికే స్వర్గా దధూనాస్తే స్వరాడివా గాలవో దీప్తిమాన్ రోమో ద్రోణపుత్ర కృపస్తదా ఋష్యశృంగ్య పితాస్మాకం భగవాన్ బాదరాయణః ఇమే సప్తర్షయస్తత్ర భవిష్యంతి స్వయోగతః ఇదానీమాసతే రాజన్ స్వే స్వ ఆశ్రమ మండలే. భవానీ మాతాజీ మీరు 14, 15, 16 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. దేవదేవుడు బలిని బంధించి ప్రీతితో స్వర్గము కన్నను వైభవోపేతమైన సుతలమున అతనిని ప్రతిష్ఠితిని కావించను. ఆ లోకమున బలి ఇప్పుడు ఇంద్రుని కన్నను సుఖముగా వసించుచున్నాడు. రాజా, అష్టమ మన్వంతరమున గాలవుడు, దీప్తిమానుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఋష్యశృంగుడు, నారాయణావతారమగు నా తండ్రి వ్యాసదేవుడు సప్తర్షులగుదురు. ప్రస్తుతము వారందరూ తమ తమ ఆశ్రములలో నివసించుచున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దేవగుహ్యత్సరస్వాత్యాం సార్వభౌమా ఇతి ప్రభుః స్థానం పురందరాదృత్వా బలయేద్దాస్యతీశ్వరః నవమో దక్ష సావర్ణేర్ మనుర్వరుణ సంభవా భూతకేతుర్దీప్తకేతు రిత్యాద్యాస్తత్సుతాన్ నృపః. మంజుల మాతాజీ 17, 18 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అష్టమ మన్వంతరమున భగవానుడు సార్వభౌముడనేది నామముతో అవతరించును. అతనికి దేవగుహ్యుడు, జనకుడు, సరస్వతి జనని కాగలదు. అతడు పురంధరుడు ఇంద్రుని నుండి స్వర్గమును హరించి బలికి ఒసుగును. 18. రాజా వరుణుడు కాగలడు. భూతకేతుడు, దీప్తికేతుడు మునుగువారు అతని పుత్రులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో 8వ మన్వంతరంలో ఎవరవుతారు మనకి? మనువు యొక్క సావర్ణి అనే అతను మనువు అవుతారు అనమాట. సో ఇక దక్షపుత్రులు ఎవరు? నిర్మోక, విరజాక్ష అనేటువంటి వాళ్ళు దక్షపుత్రులు. ఈ యొక్క మన్వంతరంలో బలి మహారాజు విరోచనుడి యొక్క కుమారుడు, ప్రహ్లాద మహారాజు యొక్క మనుమడు యొక్క బలి మహారాజు ఏమవుతారు? ఇంద్రుడు అవుతారు అనమాట. సో ఇక్కడ దేవతలు ఎవరు అంటే కనుక సుతపాస్, విరజాస్, అమృత ప్రభాస్ అనేటువంటి వాళ్ళు అనమాట. మనుపుత్రుల గురించి చెప్పుకున్నాం మనం. ఋషులు ఎవరవుతారు? గాలవ, దీప్తమాన్, పరశురామ, అశ్వత్థామ, కృపాచార్య, ఋష్యశృంగ, వ్యాసదేవ. సో వీళ్ళందరూ కూడా ఋషులు అవుతారనమాట. సో ఆ తర్వాత అంశావతారం ఎవరు వస్తారు ఇక్కడ ఈ యొక్క దీంట్లో అంటే కనుక సార్వభౌమ అనేటువంటి ఆయన అంశావతారం కింద వస్తారనమాట. దేవగుహ్య, సరస్వతి వాళ్ళ యొక్క పుత్రుడు అనమాట ఆయన. సో ఎలా అయితే కనుక వామనుడు ఏం చేస్తారు? బలి మహారాజ్ దగ్గర నుంచి స్వర్గం అంతా కూడా తీసుకుని ఇంద్రుడికి ఇస్తారు. ఇంద్రుడు అంటే కనుక అక్కడ ఇంద్రుడు ఎవరు? పురంధరుడు ఇంద్రుడు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఒక అవతారం సార్వభౌమ అవతారంలో స్వామి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ పురంధర దగ్గర నుంచి స్వర్గం అంతా కూడా తీసుకుని బలి మహారాజ్కి ఇస్తారంట. సో ఆ తర్వాత మళ్ళీ 9వ మనువు ఎవరు? వరుణ సుతుడైనటువంటి దక్ష సావర్ణి. ఇప్పుడు వచ్చేటువంటి మనువులందరూ ఇక 8వ మన్వంతరంలో సావర్ణి అని పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చేటువంటి మనువులందరి యొక్క పేర్లు కూడా అన్ని సావర్ణి 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 అనే వస్తాయి అన్నమాట. సో అవేంటో చూద్దాం. ఇక్కడ ఏంటి? ఆయన దక్ష సావర్ణి అనేటువంటి ఆయన ఇక
మనువు అవుతారనమాట. భూతకేతువు, దీప్తకేతువు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పుత్రులు అనమాట. పారామరీచి గర్భాద్య దేవా ఇంద్రోద్భుత స్మృత ద్యుతిమత్ ప్రముఖాస్తత్ర భవిష్యంతృష్యయస్తతా ఆయుష్మతోంబురా ముధారాయ వృషభో భగవత్కలా భవితాయేన సంరాద్దాం త్రిలోకీం భోక్ష్యతేద్భుతః. 19-20 శ్లోకాలు అనువాదం చదవండి మంజుల మాతాజీ. చదివారా మాతాజీ? ప్రభుజీ మీరు నేను చదివేస్తాను ప్రభుజీ. చదివేశారా? పాషాం లక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ 9వ మన్వంతరంన పారుడు మరీచి గర్భుడు మున్నగు వారు దేవతలందరూ అద్భుతుడు స్వర్గరాజు ఇంద్రుడగును మానుడు మున్నగువారు సప్త ఋషులగుదురు. 20 భగవంతుని అంశాంశంలో వృషభదేవుడు అంబుతార ఆయుష్మంతుడను జననీ జనకులకు జన్మించును. అతడు అద్భుత నామధేయుడగు ఇంద్రుడు ముల్లోకములను ఐశ్వర్యములను అనుభవించున్నట్లు చేయు. హరే కృష్ణ. దశమో బ్రహ్మ సావర్ణే రూపశ్లోకాసుతో మనుః తత్సుతా భూరిషేరిణాద్య హవిష్మత్ ప్రముఖాద్విజా హవిష్మాన్సు కృతః సత్యో జయో మూర్తిస్తదా ద్విజాః సువాసనా విరుద్ధాద్య దేవా శంభుః సురేశ్వరః. సునీత మాతాజీ చదవండి 21-22. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని 21 ఉపశ్లోకుని సుతుడగు బ్రహ్మసావర్ణి 10వ మనువగును. భూరిసేనుడు మొన్నగు వారు అతని పుత్రులు. హవిష్మంతుడు మొన్నగు బ్రాహ్మణులు సప్త ఋషులు కాగలరు. 22 హవిష్మంతుడు సుకృతుడు సత్యుడు జయుడు మూర్తి మొన్నగు వారు సప్తర్షులు. సువాసనుడు విరుద్ధుడు మున్నగు వారు దేవతలు. శంభువు ఇంద్రుడగును. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వక్సేనో విషూచ్యాంతు సంభో సఖ్యం కరిష్యతి జాతస్వాంసేన భగవాన్ గృహే విశ్వసృజో విభుః మనుర్వైధర్మ సావర్ణి ఏకాదశమాత్మవాన్ అనాగతాస్తత్సుతాశ్చ సత్యధర్మాదయో దశః. 23-24 శ్లోకాలు ప్రభావతి మాత చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. 23 విశ్వస్రష్ట గృహమున భగవద్ అవతారముగు విశ్వక్సేనుడు విషూచి గర్భమున జన్మించును. అతడు శంభువుతో మైత్రి నేర్పును. 24 11వ మన్వంతరమున ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణుడగు ధర్మసావర్ణి మనువగును. అతనికి సత్యధర్మాది 10 పుత్రులు కలుగగలరు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. ధన్యవాదాలు. విహంగమా కామగమా నిర్వాణారుచయః సురా ఇంద్రశ్చావైద్రుతస్తేషా మృషయశ్చారుణాదయా ఆర్యకస్య సుతస్తత్ర ధర్మసేతురితి స్మృతః వైధృతాయాం హరేరంసస్త్రీ లోకీం ధారయిష్యతి. శ్రీదేవి మాత చదవండి 25-26. హరే కృష్ణ ప్రభుజీ. విహాంగములు కామగములు నిర్వాణ రుచి మున్నగువారు దేవతలగుదురు. వైద్రుతుడు ఇంద్రుడగును. అరుణాదులు సప్త ఋషులగుదురు.
26 హరి అంశ స్వరూపుడగు ధర్మసేతువు ఆర్యకుని సుతునిగా వైద్రుత గర్భమున ఆవిర్భవించి ముల్లోకములను పాలించును. 25-26 ప్రభుజీ. అంతే మచ్. భవితా రుద్ర సావర్ణి రాజాన్ ద్వాదశమో మనుః దేవవానుపదేవశ్చ దేవశ్రేష్టాదయా సుతః ఋతాధామ చ తత్రేంద్రో దేవాశ్చ హరితాదయః ఋషయశ్చ తపోమూర్తి తపస్వాగ్ని ద్రకాదయా. 27-28 లక్ష్మీ నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా 12వ మనువు రుద్ర సావర్ణి దేవవానుడు ఉపదేవుడు దేవశ్రేష్ఠుడు మున్నగు వారు అతని పుత్రులగుతురు. 28 ఆ మన్వంతరమున ఇంద్రుని నామము బుధధాముడు హరిదాతులు దేవతలు తపోమూర్తి తపస్వి అగ్నిద్రకుడు మున్నగు వారు సప్త ఋషులు. హరే కృష్ణ. స్వదామాఖ్యో హరేరంసః సాధయిష్యతి తన్మనో అంతరం సత్య సహసః సునృతాయా సుతో విభుః మనుస్త్రయోదశో భావ్యో దేవసావర్ణిరాత్మవాన్ చిత్రసేనా విచిత్రాద్య దేవసావర్ణి దేహజా. 29-30 చందనమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. హరిహంస స్వరూపుడకు స్వధాముడు సునృత సత్య సహనుడనేది జననీ జనకులకు జన్మించిన వాడే ఆ మన్వంతరమును పాలించును. ఈ 30వ శ్లోకం. 13వ మనవు దేవసావరిని అతడు ఆధ్యాత్మిక జ్ఞానమున మిగులు పురోగమించిన వాడై ఉండును. చిత్రసేనుడు విచిత్రుడు మున్నగు పుత్రులు అతనికి జన్మించుడు. హరే కృష్ణ ప్రభుజీ. దేవాసు కర్మ సత్రామా సంజ్ఞా ఇంద్రో దివస్పతిః నిర్మోకత్వదస్సద్యా భవిష్యంతృష్యయస్తదా దేవహోత్రస్య తనయా ఉపహార్తా దివస్పతే యోగేశ్వరో హరేరంసో బృహత్యాం సంభవిష్యతి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు 31-32 చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఆ 13వ మన్వంతరమున సుకర్ములు సూత్రమాదులు దేవతలు అగుదురు. దివస్పతి స్వర్గరాజగును. నిర్మోకుడు తత్వదర్శుడు మున్నగువారు సప్త ఋషులు కాగలరు. 32 దేవహోత్రుని సుతుడగున యోగేశ్వరుడు హరియంశ స్వరూపునిగా ఆవిర్భవించును. అతని జనని నామ బహు బృహతి. దివస్పతి శ్రేయస్సు కొరకు అతడు పలు కార్యములను నర్చను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మనుర్వా ఇంద్ర సావర్ణీర్ చతుర్దశమయేష్యతి ఉరు గంభీర బుధాధ్యా ఇంద్ర సావర్ణి వీర్యజా పవిత్రాశ్చాక్షుషా దేవా సచిరింద్రో భవిష్యతి అగ్నిర్బాహు శుచిశుద్ధో మగధాద్యస్త పస్వినః. శ్వేత మాతాజీ 33-34 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 14వ మనువు నామమును ఇంద్ర సావర్ణి ఉరువు గంభీరుడు బుధుడు మున్నగువారు అతని సుతులగుదురు. పవిత్రులు చక్షుష గణము దేవతలగుదురు. శుచి స్వర్గరాజు ఇంద్రుడగును. అగ్ని బాహువు శుచి శుద్ధుడు మాగధుడు మున్నగు తపో సంపన్నులు సప్త ఋషులు కాగలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సత్రయణస్య తనయో బృహద్భానుస్తదా హరిః
वितानायां महाराजा क्रियातन्तून् वितायिता राजांश्चतुर्दशैतानि त्रिकालानुगतानि ते प्रोक्तान्येर्भिर्मितः कल्पो युगासाहस्रपर्ययः। రాజేశ్వరి మాతాజీ 35, 36 చదవండి. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామాలు. పరీక్షత్ మహారాజు ఆ 14వ మన్వంతరమున దేవాది దేవుడు వితాన గర్భమున జన్మించును. అతని జనకుని నామము సత్ర అనుడు. బృహ భాను నామముతో విఖ్యాతి చెందేడి అతడు ఆధ్యాత్మిక కర్మల నొనరించును. రాజా భూత భవిష్యత్తు వర్తమానములోని 14 మనువులను గురించి నీకిప్పుడు చెప్పితిని. ఈ మనువులందరి సహసన కాలము మొత్తము కలిపి 1000 యుగ చక్రములు. అదిహే కల్పము. బ్రహ్మదేవుని ఒక రోజు అనబడును. శ్రీమద్ భాగవతము నందలి భవిష్యత్ కాల మనువుల వర్ణనము అను 8వ స్కందములోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.